పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్ తాను పనిచేసిన సంస్థకే కన్నం వేశాడు. ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 1,80,00,000 రుణం పొందాడు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఏటీఎంలలో ఉంచాల్సిన 31,35,000 నగదును కూడా స్వాహా చేశాడు. ఈ భారీ మోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మెదక్ పట్టణంలోని BSNL కార్యాలయ ప్రాంగణంలో గతేడాది జూన్ నెలలో ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖ ఏర్పాటైంది. దీనికి కామారెడ్డికి చెందిన యాదవ్ అనిల్ మేనేజర్ గా నియమితులయ్యారు. అయితే బాధితులు చేపట్టిన 3 నెలలకే అనిల్ కు దుర్బుద్ధి పుట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలైన అతను బ్యాంకును మోసం చేయాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం సహా కామారెడ్డికి చెందిన పరిచయస్తుల పేరిట బ్యాంకులో 16 నకిలీ ఖాతాలను తెరిచాడు. ఇక ఆయా ఖాతాల ద్వారా 1 గ్రామ్ గోల్డ్ నగలను బ్యాంకులో కుదుపెట్టి 1,80,00,000 మేర గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఈ మోసంలో మెదక్కు చెందిన బ్యాంక్ బంగారం నాణ్యత పరిశీలకుడు శ్రీనివాసాచారి కూడా చేతులు కలిపాడు. అనిల్తో కుమ్మక్కైన అతను ఆ నకిలీ నగలను నిజమైన బంగారంగా ధృవీకరిస్తూ సర్టిఫికేషన్ ఇచ్చి సహకరించాడు. లోన్ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో వేసి చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడు. ఇందులో 50 లక్షలను అనిల్ తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఖాతాకు మళ్లించాడు. ఇవే కాకుండా బ్యాంకు బయట ఉండే 2 ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సమయంలో మేనేజర్ అనిల్ తన చేతివాటం ప్రదర్శించి 31,35,000 నొక్కేశాడు. ఇక ఈ ఘటనలో మేనేజర్ భార్య స్రవంతి బ్యాంక్ ఖాతా సైబర్ పోర్టల్లో హఠాత్తుగా సీజ్ కావడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు మెదక్ శాఖకు వచ్చి ఆమె ఖాతాను, ఆమె కుదువ పెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆ శాఖలోని మొత్తం 199 గోల్డ్ లోన్ ఖాతాలను సమగ్రంగా తనిఖీ చేయించగా 16 ఖాతాల ద్వారా నకిలీ బంగారంతో మోసం జరిగినట్టు రుజువైంది. దీంతో బ్యాంకు CEO వెంకటరమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మెదక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి సహకరించిన మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, గోల్డ్ అప్రైజర్ శ్రీనివాసాచార్యులను నిన్న అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన మేనేజర్ యాదవ్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరోపక్క నిందితుడైన అనిల్ కు ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన సమయంలోనూ ఇతను చేతివాటం ప్రదర్శించాడు. అక్కడ అమాయకులైన పోలవరం నిర్వాసితులను, గిరిజనులను మోసం చేసి 11,82,000 స్వాహా చేయడంతో అప్పట్లో అతనిపై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉన్నతమైన ఉద్యోగం, చేతి నిండా జీతం అయినా సరే బెట్టింగ్ యాప్స్ మోజు ఈ మేనేజర్ జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎంతటి వ్యసనమో అది మనిషిని ఎలా నేరస్తుడిగా మారుస్తుందో చెప్పడానికి ఈ స్టోరీ ఒక గుణపాఠం. అందుకే బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి, ప్రశాంతమైన జీవితానికి పునాదులు వేసుకోండి. 6 o'clock ఒక కంప్లైంట్ వచ్చింది. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ CEO గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ అని. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ 1 గ్రామ్ గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేరు మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్, ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశారు. ఇది గోల్డ్ లోన్ ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్, మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ATMs ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ATM సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసివేయడం జరిగింది. ఎవరైతే ఈ ATMలో పైసలు పెట్టేటప్పుడు ఎంప్లాయ్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళకి తెలియకుండా ఈయన ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs తీసేయడం జరిగింది. టోటల్ 150 plus 31 టోటల్ 1 crore 80 lakhs వరకు చీటింగ్ చేయడం జరిగింది.